హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ దివ్యాంగుల కోసం ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చిందండి. తెలంగాణ డిసేబుల్ వెల్ఫేర్ స్కీమ్ ఇది. దీంట్లో 50,000 వరకు ఎలాంటి షూరిటీ లేకుండా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. దివ్యాంగులను దృష్టిలో పెట్టుకొని ఈ స్కీమ్ తీసుకురావడం జరిగిందండి. దీనికి ఎలా అప్లై చేయాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఈ వెబ్సైట్ ఒకసారి మనం చూసినట్టయితే tgobmms.cgg.gov.in అండి. డైరెక్ట్ గూగుల్ టైప్ చేస్తే మనకి ఇలా పేజీ ఓపెన్ కావడం జరుగుతుందండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అప్లికేషన్ ఆన్లైన్ ఫర్ డిజబుల్ వెల్ఫేర్ అని చెప్పి. స్టార్టింగ్ డేట్ అండి 23/1/2025. లాస్ట్ డేట్ వచ్చేసి 2/2/2025 అండి. చాలా తక్కువ టైం ఇచ్చారండి. ఎవరికైనా మీ దగ్గరలో ఉన్న వారికి కూడా షేర్ చేయండి. ఈ లింక్ మనం ఓపెన్ చేయగానే మనకి పేజీ ఇలా ఓపెన్ అవుతుందండి. దీన్ని క్లిక్ చేయగానే బెనిఫిషియరీ టైప్ అని చెప్తుంటుంది. ఇండివిజువల్ అని పెట్టండి. టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని ఉంటుందండి. దీన్ని కూడా ఒకసారి క్లిక్ చేసి స్కీమ్ వితౌట్ బ్యాంక్ లింక్డ్ అని చెప్పి పెట్టండి. మీరు ఏ సెక్టర్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ సెక్టర్ పెట్టుకోవచ్చు. దీంట్లో మీరు చూసుకోవచ్చు, అగ్రో బేస్డ్ యూనిట్స్ ఉన్నాయండి. అనిమల్ హస్బెండరీ అంటే మనం కోళ్ళు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, బర్రెలు కానీ, చిన్న చేపల చెరువు కానీ అవి కూడా పెట్టుకోవచ్చు అండి. హార్టికల్చర్ సెక్టర్ వచ్చేసి పూల తోటలు కానీ, పండ్ల తోటలు కానీ, వాటికి సంబంధించి హార్టికల్చర్ సెక్టర్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. దీంట్లో చాలా ఉన్నాయండి. మైనర్ ఇరిగేషన్ దీంట్లో కూడా పెట్టుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అండి. ఒకవేళ నేను ట్రాన్స్పోర్ట్ సెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, చూసుకోవచ్చు. మినీ ట్రాక్టర్ వచ్చేసి, కార్ టాక్సీ వచ్చేసి, ఎలక్ట్రిక్ ఆటో అండి. ఎలక్ట్రిక్ అంటే చాలా రకాలు ఉన్నాయి. మీరు చూస్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఐఎస్బి సెక్టర్ అండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లో కూడా వచ్చేసి సిమెంట్ అదర్ డీలర్షిప్ అండ్ సీసీ కెమెరా రిపేరింగ్ షాపు, డిటిపి జిరాక్స్ సెంటర్. గోవత్తగానే నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుందండి. డిస్టిక్ యాడ్ చేయండి. డిస్టిక్ యాడ్ చేస్తున్నాను. మీ మండల్ అండి, మండల్, పంచాయతీ, కాలనీ అండి, విలేజ్, మీరు ఎక్కడ నివాసం ఉంటున్నారో ఆటోమేటిక్గా లొకేషన్ డీటెయిల్స్ అండి. ఈ వివరాలు ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెక్టార్ డీటెయిల్స్ అండి. ఇట్లా మనం చూసుకున్నట్టయితే యూనిట్ వివరాలు అండి. అంటే మీరు ఏదైతే పెట్టుకుంటున్నారో దానికి కావాల్సిన యూనిట్ కాస్ట్ చేస్తున్నా 50,000 అండి. డైరెక్ట్ తీసుకున్నది 50,000 అని. ఒకవేళ నేను 1,00,000 అని చెప్పి టైప్ చేసిన అనుకో ఎలా అవుతుందో చూడండి ఒకసారి. నేను 1,00,000 అని టైప్ చేశాను, చూసారా? ఎంటర్ యూనిట్ కాస్ట్ యాజ్ 50,000 ఓన్లీ. ఇలా ఉంటుందండి. ఓన్లీ 50,000 వరకే మనం దీంట్లో అప్లై చేసుకోవచ్చు అండి. మీరు బ్యాంక్ త్రూ ఈ లోన్కి అప్లై చేయాలి. మీ విలేజ్ కానీ, మీ మండల్లో కానీ ఉన్న బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటారో మీ విలేజ్ లో ఉన్న బ్యాంకులే రావడం జరుగుతుందండి. నేను కేడిసిసి బ్యాంక్ ఒకటి, స్టేట్ బ్యాంక్ ఒకటి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని ఉందండి. స్టేట్ బ్యాంక్ అని ఎంటర్ చేస్తున్నా. బ్యాంక్ బ్రాంచ్ అండి, బ్యాంక్ బ్రాంచ్, ఐఎఫ్ఎస్ కోడ్, దానికి సంబంధించిన ఐఎఫ్ఎస్ కోడ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. దీని తర్వాత బెనిఫిషియరీ డీటెయిల్స్ అండి. మీ సదరన్ సర్టిఫికేట్ నెంబర్ దీనిలో యాడ్ చేయాలి. ఫాదర్ నేమ్ అండి, ఫాదర్ నేమ్ పర్సెంటేజ్, ఎంత పర్సెంటేజ్ ఉంది దాన్ని కూడా ఎంటర్ చేయాలి. వికలాంగుల్లో దేనికి సంబంధించిన కేటగిరీ దాన్ని కూడా యాడ్ చేయాలి. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా దీంట్లో యాడ్ చేయాలి. క్వాలిఫికేషన్ అండి, చదివినా పర్లేదు, చదవకున్నా పర్లేదు. మీ ఇన్కమ్ అండి, డేట్ ఆఫ్ బర్త్ అండి, మీకు 1 year కి ఎంత ఇన్కమ్ వస్తుందో కూడా యాడ్ చేయాలండి. మాక్సిమం 2 lakhs మించి ఆదాయం ఉంటే మాత్రం ఈ లోన్ రాదండి. 2 lakhs మించకుండా ఉంటే మాత్రం ఈ లోన్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత చూసినట్టయితే మీ మొబైల్ నెంబర్ అండి, ఆధార్ కార్డ్ నెంబర్. మీరు ఈ లైన్ లో చూసుకున్నట్టయితే మీరు దేనికి సంబంధించిన వారైతే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. మీరు అర్బన్ ఏరియా అయితే అర్బన్ ఏరియా, రూరల్ అయితే రూరల్ పెట్టుకోండి. క్యాస్ట్, మీస్ ఆఫ్ ఇన్కమ్, ఏజ్ అండి, మీ ఏజ్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్, మళ్ళీ నేమ్, ఆధార్ కార్డ్ నెంబర్ అండి, రేషన్ కార్డ్ నెంబర్, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, రేషన్ కార్డ్ నెంబర్ అండి, డోర్ నెంబర్, ఆధార్ కార్డు అడ్రస్. అంటే మీ ఫుల్ అడ్రస్ టైప్ చేసి డైరెక్ట్ రివ్యూ అని కొట్టగానే మీకు సబ్మిట్ అయిపోతుందండి. టైం చాలా తక్కువ ఉందండి. మీ దగ్గరలో ఉన్నా లేకపోతే మీకు తెలిసిన వారు ఉన్నా కానీ ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.